గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడం జరిగిందని మాజీ వైస్ ఎంపీపీ పోలీసు రాజులు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. గ్రామాల్లో సమస్యలు తాండవం చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని ఆరోపించారు. అధికారుల పాలనతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెల్లదీస్తుందని విమర్శించారు. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. వ్యతిరేకం కాదు, కానీ అదే ప్రజాప్రతినిధులు ఉంటే నిలదీసి అడుగుతారు. పథకాలేవి, స్కీములేవి, బడ్జెట్ ఏదైనా అడుగుతారని చెప్పేసి ఆ స్థానిక సంస్థలకు ఎలక్షన్లకు పోకుండా అది కేవలం అధికారులను పెట్టి పరిపాలన జరుపుతున్నారు. నిజంగా కూడా వర్షాకాలం వచ్చింది. ఇవాళ వర్షాలు ఎక్కువ పడ్డా ఆరోగ్యాలు దెబ్బతింటాయి, ఎండలు ఎక్కువ కొట్టినా ఆరోగ్యాలు దెబ్బతింటాయి. దీన్ని ఆలోచన చేసే నాదుడే లేడు, అడిగే నాయకుడే లేడు, అడిగే అధికారే లేడు. ఇలా గ్రామాలు ఇలా ఊళ్ళలో పోతే ఎవ్వరు లేరు, గ్రామ సేవకులు లేరు, సర్పంచ్ లేడు, ఎంపీటీసీ లేడు, గాలికి వదిలేసారు తప్ప వేరే ఏం లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీల ఎలక్షన్లు మాత్రం చేసుకున్నారు, పరిపాలన సాగించుకుంటున్నారు. ఇది కేవలం ఒక పథకం ప్రకారంగానే ప్రజలు ఏ రకంగా అయితే తెలంగాణ కోరుకొని తెచ్చుకున్నారో వాళ్ళకు అందకుండా ఈ రకంగా కావాలనే పాలసీ తోటి, దురుద్దేశంతో ఈ రకంగా నడుపుతున్నారు అనేది మేము అనుకుంటున్నాం.